ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అని ఆయనను విమర్శించే హక్కు ఎవరికి లేదని కాంగ్రెస్ నాయకులు ఎరుకల హేమేందర్ గౌడ్ అన్నారు. యాదాద్రి ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడ్డాడని టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద తేల్చుకుందాం రండి అని పట్టణ కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉండి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త కూడా ఇక్కడ రాలేదు, కానీ మీరు ఏదైనా అసత్యం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు తప్పుగా మాట్లాడేటప్పుడు నిజం కాదు, అబద్ధం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. కర్నూలు లాంటి పేరున్న బీర్ల ఐలయ్య గారిని డబ్బుల కోసం పోతుండు పాకులాడుతున్నాడని విమర్శించే హక్కు, నైతిక హక్కు మీకెక్కడదే? ఏడోడు ఏడేడు డబ్బులు వసూలు చేసిండు, ఏ వ్యాపారుల దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసి ₹1,50,00,000 పంచుకురు. యాదగిరిగుట్టలో పట్టణంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. అది వెంకటయ్య మాట్లాడి, ఎల్లయ్య మాట్లాడి, పుల్లయ్య మాట్లాడి ఎవడోడు ఎన్ని పైసలు తీసుకురు, బ్రిడ్జ్ కాడివే ఎన్ని తీసుకురు, రూమ్లు ఎన్ని తీసుకురు అందరికీ తెలుసు. మనసులో పెట్టుకోండి, తప్పుడుగా మాట్లాడకండి. ఐలయ్య గారు చేతికి ఎముక లేని వ్యక్తి. ఈ రోజు వరకు కూడా సహాయం కోరి వచ్చిన వాడికి ఎవరికైనా కానీ చేతికి ఎముక లేకుండా దానం చేసే వ్యక్తిని ధనార్జనకు పోతున్నారని విమర్శించే వాళ్ళు, మీకు అసలు ఆయనను విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఎంత మంచి వ్యక్తో ఈరోజు ఆయనకు వచ్చిన మెజార్టీ చూడండి. ఆలేరు నియోజకవర్గంలో 1952 నుంచి ఈ రోజు వరకు కూడా 50,000 మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యే ఎవ్వరూ లేరు. వన్ అండ్ ఓన్లీ బీర్ల ఐలయ్య. అటువంటి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా సవాలు స్వీకరించి రండి. 11 అయింది, 12 గంటలు దాకుంటాం.